తెలంగాణ బీజేపీ కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. ఫోటోల విషయంపై బీసీ సంఘంలోని సీనియర్, జూనియర్ నేతల మధ్య గొడవ జరిగింది. రామచంద్రరావు, ఆర్ కృష్ణయ్య సమక్షంలోనే నేతలు కొట్టుకున్నారు. తెలంగాణ బీజేపీ కార్యాలయంలో ఉద్రిక్తతకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, హైకోర్టు ఏదైతే బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో స్టేజ్ వచ్చింది. దానిపైన ఈ నెల 18వ తేదీన పెద్ద ఎత్తున బీసీ సంఘాల ఆందోళనకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు బీసీ సంఘాల ప్రతినిధి ఆర్ కృష్ణయ్య అన్ని కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నారు. అందులో భాగంగా ఇవాళ ఉదయం భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి వచ్చారు. రామచంద్రరావు, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో మాట్లాడి ఈ నెల 18వ తేదీన జరగబోతున్నటువంటి బంద్కు భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వాల్సిందిగా కోరేందుకు ఆర్ కృష్ణయ్యతో పాటు కొంతమంది బీసీ సంఘాల మిత్రుల దగ్గరికి చేరుకున్నాం. అయితే ఈ సమావేశం అనంతరం మాట్లాడుకునే సమయంలో ఇద్దరు బీసీ సంఘాల నేతలు బుజ్జ సత్యం, అదేవిధంగా బుజ్జ కృష్ణ, ఇద్దరు బీసీ సంఘాల లీడర్లు మీడియా సమావేశం నిర్వహించేటువంటి సమయంలో కాస్త అదుపు తప్పి ఒకరిపై ఒకరు దుర్భాషలాడుతూ ఇబ్బందికరంగా ప్రవర్తించినట్టు సమాచారం. ఇది సంబంధించిన కూడా క్లియర్ అయ్యాయి. సమావేశం కంటే ముందుగానే ఇద్దరి మధ్యన కాస్త వాగ్వాదం జరిగింది. బీసీ సంఘాలకు సంబంధించిన విషయంలో ఇప్పటికే కొన్ని సంఘాలు ఆయా విభాగాలుగా విడిపోయి ఎవరికి వారుగా 42% రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిర్ణయానికి అనుకూలంగా కొన్ని రోజులుగా కొన్ని సంఘాలు మద్దతు ఇస్తున్నాయి, కొన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే ఓవరాల్ గా 42% రిజర్వేషన్ సంబంధించి హైకోర్టు స్టే ఇవ్వడము, ఆ స్టేకి సంబంధించిన అంశంలో జ్యుడిషియరీ ఇచ్చినటువంటి తీర్పును తప్పుపడుతూ అన్ని బీసీ సంఘాలు ఐక్యంగా పోరాడి నెల 18వ తేదీన పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాలని నిర్ణయించాయి. దానికి మద్దతు జరిగేందుకు రాష్ట్ర కార్యాలయం, బీజేపీ రాష్ట్ర కార్యాలయం రావడం, అక్కడ గొడవ జరగడం ప్రస్తుతం బీసీ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతి చర్చనీయాంశంగా మారింది. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.